దిల్ రాజు నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న దిల్ రాజు త్వరలోనే తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. గేమ్ చేంజర్ సినిమా వల్ల మా పరువు పోయిందని, ఈ సినిమా ద్వారా మా పరిస్థితి అయిపోయింది అంటూ చాలా మంది హేళన చేశారు. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాను సినిమా లేకపోతే మా పని అయిపోయి ఉండేదని శిరీష్ తెలిపారు. ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో కనీసం మాట వరుసకైనా హీరో కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇక ఈ వ్యాఖ్యల పట్ల పూర్తి డ్యామేజ్ అయిన నేపథ్యంలో దిల్ రాజు స్పందిస్తూ తన సోదరుడి మాటలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే దిల్ రాజు ఎంత కవర్ చేసినా మెగా అభిమానులు మాత్రం శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా శిరీష్ రామ్ చరణ్ గురించి, ఆయన సినిమా గురించి చేసిన వ్యాఖ్యల ప్రభావం తమ్ముడు సినిమాపై పడుతుందని స్పష్టమవుతోంది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా కేవలం 2 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కంటే గేమ్ చేంజర్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అలాగే దిల్ రాజు శిరీష్ నిర్మించే తమ్ముడిని చూడొద్దంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్ తమ్ముడిపై ఆశలు పెట్టుకుంటే శిరీష్ వాటిని గంగలో కలిపేశాడని ఫీల్ అవుతున్నారు నితిన్ అభిమానులు.